గతంలో వీళ్లు చేపట్టినటువంటి కొన్ని చర్యలు కూడా ఈ రోజున ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేస్తా ఉన్నాం అని చెప్పి. ఇవాళ గతంలో మీరు వేసినటువంటి పునాదులు ఎటువంటివండి? ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది ఎవరు? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ మోడల్ పేరుతో అటువంటి విధానానికి నాంది పలికింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏపీఎంఈఆర్సీ యాక్ట్ 2021 ని తీసుకొచ్చింది ఎవరు? ఏపీఎంఈఆర్సీ యాక్ట్ ని తీసుకొచ్చింది మీరు, అవునా కాదా జగన్మోహన్ రెడ్డి? జీవో నంబర్ 133 డేటెడ్ 11/10/2021 అక్టోబర్ 11, 2021 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 133. వాట్ ఈస్ దిస్ జీవో? రీక్లాసిఫైయింగ్ ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేటగిరీ బి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కాకుండా మెరిట్ బేస్డ్ మీద సీట్స్ భర్తీ అయ్యేటటువంటి విధానానికి స్వస్తి పలికి దాన్ని కొంత మార్పు, అంటే 100% మెరిట్ మీద కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యేటటువంటి మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పేరుతో కేటగిరీ బి అనేది తీసుకొచ్చి జీవో ఇష్యూ చేసింది. జీవో 133 ఇష్యూ చేసింది మీరు, అవునా కాదా? ఇవాళ రాష్ట్ర ప్రజలకి మీరు జవాబు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.